2026 ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ కొరకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ యశస్వి లాంటి ప్లేయర్స్ కు స్థానం లేదు అంటే జస్ట్ ఇమాజిన్ ద మ్యాన్ హూ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ ఫార్మాట్ ఈస్ నాట్ ఇన్ ద స్క్వాడ్ యాక్చువల్లీ. సో అటువంటి స్ట్రెంత్ ఉంది కనుక ఐ థింక్ పాస్ట్ ప్లేయర్స్ దే డిడ్ వండర్స్. మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ లాగా చేయకపోవచ్చు కానీ బట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఉన్నారు కనుక వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ యంగ్స్టర్స్ ఆల్సో. రైట్, బూమ్రా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ బూమ్రా గురించి మాట్లాడిన క్రమంలో బూమ్రా చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో ఇటు ఓడిఐస్ తీసుకుంటే కనుక దాదాపుగా తన పర్ఫార్మెన్స్ చాలా క్లాసిక్గా ఉంది. ఏకంగా ఓడిఐస్లో 7 వికెట్లు తీశాడు, T20స్లో 5 వికెట్లు తీశాడు అండ్ మొత్తంగా 12 వికెట్లు ఇటు తన పాకిస్తాన్ మీద తన చరిత్ర. ఇక అలాగే వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఎకానమీ చూసుకున్న చాలా కన్సిస్టెన్స్ ఎకానమీ ఉంది. అట్ ద సేమ్ టైం రన్స్ చూసుకున్న కాస్త కన్సిస్టెన్సీగా ఆ రన్స్ కూడా కంట్రోల్ చేస్తున్న ఫలితం కనిపిస్తోంది. సో ఇప్పుడు బూమ్రా ఇక్కడ కూడా ఒక మంచి కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోందా అండ్ లేకపోతే మీరు అన్నట్టుగా స్పిన్నర్ వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఐ థింక్ బుమ్రా హెస్ ఆల్వేస్ బిన్ ఫెంటాస్టిక్. టెస్ట్ మ్యాచెస్ లో T20లో వన్డే కంటే కూడా మంచి రికార్డ్ అతనికి ఉంది. అండ్ ఇంగ్లాండ్ లో ఆఫ్ కోర్స్ గెలిచిన మ్యాచ్ లో అతడు ఫస్ట్ మ్యాచ్ లో లేకపోయినప్పటికీ కూడా ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ అతడు ఎప్పుడు కూడా బుమ్రా ఇండియాకు ట్రంప్ కార్డే. ముఖ్యమైనటువంటి మ్యాచెస్ లో అతడు ఎప్పుడు కూడా ఈ కమ్స్ అప్ విత్ సమ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ. బౌలింగ్ లో అద్భుతమైన అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాడు అండ్ అతన్ని ఫేస్ చేయడం అనేది కూడా యంగ్స్టర్స్ కు అంత ఈజీ కాదు. బట్ T20లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి T20లో 4 overs లో ఒక్కొక్కసారి 20 runs ఇవ్వకుండా వికెట్లు తీసుకుంటుంటాడు, లేకుంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రన్స్ కూడా వస్తుంటాయి. సో బికాస్ ఆ ఫార్మాట్ అటువంటిది అసలు యాక్చువల్లీ గ్యాంబుల్. బట్ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ లో మరి చూడాలి ఏదైనా బిట్ ఆఫ్, ఎందుకంటే ఈ రోజు అంత హీట్ లేదని కూడా అంటున్నారు కనుక బిట్ ఆఫ్ పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయా. బట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెట్, ఈజ్ డన్ ఫెంటాస్టికలీ ఫర్ ఇండియా సో ఫార్. ఆడినంత వరకు అయితే అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అండ్ ఇప్పుడు ఇంజరీస్ ఎక్కువగా కొనసాగకుండా ఉండాలి. ఎందుకంటే కనీసం ఇంకొక 2-3 years వరకు ఈ యంగ్ పేస్ బౌలర్స్ ఎదిగే వరకు బుమ్రా కొంచెం కొనసాగినట్లయితే ఐ థింక్ దట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే నేర్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ బుమ్రా ఉన్నాడు అంటే టీంలో వేరే రకంగా కూడా దాన్ని ఎవరు కూడా మనం కాదని వి కాంట్ డినై దట్ యాక్చువల్లీ. బికాస్ వన్ స్పెల్ ఆఫ్ బుమ్రా కెన్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ మ్యాచ్ ఎనీ ఫార్మాట్. 2020 కావచ్చు, వన్డే కావచ్చు, టెస్ట్ మ్యాచెస్ లో అటువంటి స్పెల్స్ అతడు ప్రతిసారి కూడా వేస్తూ ఉంటాడు. అండ్ హోప్ దట్ అగైన్స్ పాకిస్తాన్ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ బుమ్రాను చూసే ఛాన్స్ ఉంటుంది కూడా మనం అనుకుందాం. లెట్స్ హోప్ సో. వాట్స్ యువర్ ప్రాబబిలిటీ? రెండు టీమ్స్ లో కూడా ప్రాబబుల్స్ ఎవరు ఉండే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఎవరిని వ్యూహాత్మకంగా దించితే కాస్త ఫలితం మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది సుధీర్ గారు? ఒకటి సంజు శాంసన్ అయితే డెఫినెట్లీ టాప్ ఆర్డర్లో క్లిక్ ఎక్కువగా అయినాడు. అసలు సౌత్ ఆఫ్రికాలో అయినాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉండడం తోటి మిడిల్ ఆర్డర్ ఒకటే అతనికి ఛాన్స్ ఉంది. బికాస్ శుభ్మన్ గిల్ ఈస్ దే, శుభ్మన్ గిల్ కాంట్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ జనరలీ. 20 he also loves the new ball actually. అండ్ IPL లో కూడా ఓపెనర్ గా ఆడుతుంటాడు మనందరికీ తెలిసిందే. అట్లాగే అభిషేక్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఓపెనర్ యాక్చువల్లీ. హైదరాబాద్ కాడియా కానీ ఎక్కడ ఆడియా కానివ్వండి ఓపెనర్ గా ఆడతాం. అండ్ అతనికి కూడా బాల్ న్యూగా ఉన్నప్పుడే రన్స్ వస్తుంటాయి. అండ్ తిలక్ వర్మ సెకండ్ ఓవర్ లో ఫిక్స్ అయిపోయినాడు. సూర్యకుమార్ ఉన్నాడు కనుక సంజు సామ్సన్ నేను అనుకుంటాను మిడిల్ లోనే ఆడించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆల్రౌండర్స్ విల్ ఫాలో. హార్దిక్ పాండ్యా రూపంలో, శివం డుబే రూపంలో మంచి టెరిఫిక్ ప్లేయర్స్ ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా వి ఆల్ నో దట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్. పిన్చిటర్ గా ఉపయోగపడతాడు అక్షర్ పటేల్. హీ వాజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద T20 వరల్డ్ కప్ అమెరికా వెస్ట్ ఇండీస్ లో జరిగినప్పుడు అక్షర్ ఒక డిఫరెంట్ ప్లేయర్ గా ఉపయోగించారు. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా అట్లా ఉపయోగించాల్సి వచ్చింది. వన్డేలలో కూడా ట్రై చేశారు యాజ్ అ పిన్ చిటర్ గా. హీ వాజ్ సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ హీ వాజ్ ఆస్క్డ్ టు బ్యాట్. టాప్ ఆర్డర్లోనే, లోవర్ ఆర్డర్లోనూ కూడా అతను తన యొక్క జాబ్ అద్భుతంగా చేయడం చూసాం మనం. సో ఐ థింక్ ఇండియాకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు. ఐ మీన్ ప్లేయర్స్ కెన్ బి యూజ్డ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ చిటర్ గా మీకు అక్షర్ రావాలి టాప్ ఆర్డర్, యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డూ ద జాబ్. బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచగలుగుతాడు. ఎక్కువ రన్లు కొట్టకుండా 20 runs క్విక్ గా చేసి కూడా ఆ ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలుగుతాడు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఇండియాకు ఉంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. అండ్ బౌలింగ్ లో 3 spinners, మై గుడ్నెస్, అక్షర్ పటేల్, కుల్దీప్ అండ్ వరుణ్. జస్ట్ 1 spinner యొక్క స్పెల్ 4 overs టైట్ గా ఉండి కప్లో ఇంపార్టెంట్ వికెట్ తీస్తూ కూడా సరిపోతుంది. సో అంత టెరిఫిక్ లైనప్ ఉన్నటువంటి ఇండియాను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది అంటే సుధీర్ గారు, I request to please be online. Pakistan youngsters, Ayub is going to be the Can you hear me, సుధీర్ గారు? Youngster has impressed everyone అండి స్టార్టింగ్ నుంచి. సుధీర్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్.
సూర్య గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. పాకిస్తాన్ టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకుంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఎటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ తీసుకున్న అంశానికి సంబంధించి సల్మాన్ ఆఘా మాట్లాడుకొచ్చాడు. మేము బ్యాటింగ్కి ముందు వెళ్తున్నామంటూ చెప్పుకొస్తూనే అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, ఎందుకంటే స్లో వికెట్, ఇది కాస్త స్లో వికెట్గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక హై స్కోర్ కొట్టి బోర్డు మీద ఉంచాలి. అట్ ద సేమ్ టైం సేమ్ సైడ్, ఏ మ్యాచ్ అయితే గత మ్యాచ్లో ఆడిన టీంతో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, సేమ్ టీంతోనే వెళ్ళబోతున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ని ఎంచుకుంది. టాస్ గెలిచింది పాకిస్తాన్. ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే ఇటు బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఇటు ఒక మంచి స్కోర్ ని ఆన్ బోర్డ్ నుంచి అప్పుడు ఈ ప్రెషర్ ని ఇండియా మీద పెడదామంటూ కూడా పాకిస్తాన్ ఇటు బ్యాటింగ్ ని ఎంచుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఇటు పాకిస్తాన్ స్క్వాడ్ ఫర్హాన్ ఉన్నాడు, సయీం అయూబ్ ఉన్నాడు, మహమ్మద్ హరీస్ వికెట్ కీపర్, ఫకర్ జమాన్, అలాగే సల్మాన్ ఆఘా కెప్టెన్, హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, వాళ్ళతో పాటు షాహీన్ అఫ్రిది, సూఫియాన్ ముఖీం, అలాగే అబ్రార్ అహ్మద్. ఇటు సూర్యకుమార్ కూడా రియాక్ట్ అయ్యాడు. మేము కూడా వీఆర్ లుకింగ్ టు బాల్ ఫస్ట్, మేము ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. అఫ్ కోర్స్ అది కూడా మా నిర్ణయమే. దీంతో పాటు ఎందుకంటే ఒకవేళ కనుక స్కోర్ తక్కువ వస్తే దాన్ని చేసి చేయడం మాకు ఈజీ